రాబోయే 5 రోజుల్లో మేషరాశి వారికి ఆకస్మిక ధనయోగం, ఒక స్త్రీ కారణంగా రాజయోగం. ఈ విషయంలో జాగ్రత్త. ఊహించని అద్భుతమైన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. రాబోయే 5 రోజుల్లో మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఏ విధమైన ధనయోగం కలగబోతూ ఉంది, వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశికి చెందినటువంటి వారికి సమయం పట్టుదలతో పనిచేస్తే మీరు కోరుకున్నది సాధించగలుగుతారు. అయితే అనవసరంగా కష్టాలను ఆహ్వానించకుండా జాగ్రత్త వహించండి. కొన్ని పరిస్థితులు మనసులో బరువును కలిగించవచ్చు. దుర్గాదేవి ధ్యానం చేయడం ద్వారా మంచి ఫలితాలు కూడా మీరు పొందవచ్చు. రాబోయే 5 రోజుల్లో వీరికి ముఖ్యంగా ఆకస్మిక ధనయోగ సూచనలు అయితే వీరి జీవితంలో అధికంగానే ఉంటాయి. వీరి జీవితంలో రాజయోగం ఏర్పడబోతోంది. వీరు కొన్ని విషయాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి ఇప్పటి వరకు కూడా చాలా శ్రేష్టమైనటువంటి కాలం అయితే నడుస్తోందండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా మెరుగైన ఫలితాలే ఉన్నాయి. ఆర్థిక లాభాలు కలిగి ఉంటారు. దైవ బలం మిమ్మల్ని పూర్తిగా కాపాడుతుంది. ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. సూర్య మార్గంలో మీరు ముందుకు సాగి సత్ఫలితాలు అందిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు అయితే పొందుతారు. నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మీకు మేలు జరుగుతుంది కూడా. కాలం అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది. వాతావరణం మంచి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. శ్రీలక్ష్మి ఆరాధన మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా చూపిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా అయితే ఉంటుంది. మీ జీవితంలో ఊహించిన మార్పులు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ మేషరాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు 2025 సంవత్సరం ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు మరియు సవాళ్లను కూడా తీసుకురావచ్చు. ఈ సమయం మీరు ఊహించని ధనయోగం మీకు కలగబోతుంది. సంవత్సర ప్రారంభంలో శనిదేవుడు 1వ స్థానంలో ఉండడం చేత సహోద్యోగులు, గురువులు మరియు స్నేహితులతో మీరు మంచి సంబంధాలు అనేవి ఏర్పడతాయి. వీరంతా కూడా మీ యొక్క వృత్తిపరమైన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో మీకు బాగా సహకరిస్తారు. మార్గదర్శకత్వం, మద్దతు కూడా ఇస్తారు. ముఖ్యంగా మీరు మీ యొక్క వృత్తిలో గణనీయమైన సమయం మరియు శ్రమను వెచ్చించిన మీకు ఈ కాలంలో వృత్తిపరంగా అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది. గత సంవత్సరం కాలంగా కూడా మీరు నిజాయితీగా మరియు శ్రమకు ఓర్చి మీ యొక్క వృత్తిని సక్రమంగా నిర్వర్తించినందుకు మీ పైన అధికారులు మిమ్మల్ని గుర్తించడం వలన మీరు ఈ సంవత్సరం ప్రథమార్థంలో పదోన్నతి కానీ మీరు అనుకున్న స్థాయికి వెళ్ళగలగడం కూడా అవకాశాలు అయితే ఉన్నాయండి. అయితే మార్చి 29న శని 12వ స్థానాన్ని చేరుకోవడం కొన్ని అడ్డంకులు లేదా ఆలస్యాలను తెస్తుంది. ఈ మార్పు కారణంగా మీ ఉద్యోగంలో ఎక్కువ ఒత్తిడి అనేది ఎదుర్కొనాల్సి రావచ్చు, లేదా పోటీదారుల నుండి సవాళ్లు కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు. 12వ స్థానంలో శని ఉండడం చేత దాగి ఉన్న శత్రువులు బయటపడవచ్చు. కాబట్టి వృత్తిపరమైన వ్యవహారాలలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి మరియు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, ప్రారంభమైనప్పటికీ వృత్తిపరమైన వృద్ధి అసాధ్యమేమీ కాదు. దానికి కారణంగా ఎక్కువ ఓపిక మరియు పట్టుదల అనేది చాలా అవసరం. ఈ సమయంలో మీరు నిజాయితీగా ఉండడం మరియు చేసే పనిని పూర్తిగా నిజాయితీగా చేయడం మంచిది. సులువైన మార్గాల్లో పని పూర్తి చేయాలి అని అనుకున్నట్లయితే ప్రతిసారి మీకు అనుకోని ఆటంకాలు అనేవి ఎదురు కావచ్చు. కాబట్టి సులువైన మార్గం కంటే కూడా సరైన మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమ ఫలితాలను అయితే ఇస్తుంది. మార్చి నెల 29వ తేదీ తర్వాత కొత్త ఉద్యోగాలను వెతకడం కంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని స్థిరత్వం సాధించడం పైన దృష్టి పెట్టాలి. స్వచ్ఛమైన నిర్మాణాత్మకమైనటువంటి మార్గం ఉన్న ప్రాజెక్టులను ప్రారంభించడానికి లేదా బాధ్యతలు తీసుకోవడానికి మొదటి త్రైమాసికం చాలా అనుకూలంగా ఉంటుంది. మే 14వ తేదీ గురుడు 3వ స్థానానికి చేరుకున్న తర్వాత మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా పెరుగుతాయి. ఇది నెట్వర్కింగ్ మరియు ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో కనెక్ట్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగులకు
ఈ సంచారం అనుకూలమైన ఉద్యోగ ఆఫర్లు లేదా విజయవంతమైన ఇంటర్వ్యూలకు కూడా అవకాశాన్ని కలిగిస్తుంది. సేల్, మార్కెటింగ్ లేదా మీడియా వంటి ఇతర రంగాల్లో పనిచేసే వారికి ఈ కాలంలో ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా కెరియర్ మార్పులు లేదా గణనీయమైన రిస్కులు ఉన్న పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. బదులుగా క్రమంగా వృద్ధి మరియు అభ్యాసానికి అనుమతించే పాత్రలు లేదా బాధ్యతల కోసం మీరు ఎదురుచూడాలి. విజయాలు మరియు వైఫల్యాలు రెండింటికి సమతుల్య దృక్పథాన్ని కలిగి ఉండడం వలన 2025 మీ యొక్క వృత్తిపరంగా అవకాశాలు అనేవి సద్వినియోగం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. రాబోయే 5 రోజుల్లో మేషరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది కూడా మనం తెలుసుకున్నాం కదా. ఒక స్త్రీ కారణంగా అయితే వీరి జీవితంలో చాలా మార్పులు కూడా జరగబోతూ ఉన్నాయండి. ఇప్పటివరకు కూడా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో తొలగిపోతాయి. మీరు ఇప్పటివరకు కూడా ఎప్పుడు ఊహించని మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి. అసలు ఈ మేషరాశి వారి జీవితం, పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము మేషరాశి వారి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ వీరు కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలు ఎంతటి త్యాగంకైనా సరే వీరు అసలు వెనుకంచ వేయరు. మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారండి. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. మేషరాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఈ రాశి వారికి రాజకీయాలందు సమర్థులా వ్యవహరిస్తారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారు క్రీడలందు కూడా బాగా రాణిస్తారు. వీరికి చక్కటి దర్శన జ్ఞానం కూడా ఉంటుంది. మేషరాశి వారు తమ వివాహ జీవితంలోన క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది. క్రమశిక్షణ, వివేకము వీరికి చాలా అవసరమైతే ఆవేశంను తీసుకున్న నిర్ణయం కారణంగా వారి జీవితాంతం కూడా బాధపడతారు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకున్నట్లయితే వీరికి చాలా మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా ముక్కుసూటుగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వీరు వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. వీరిలో ఉన్న ఆందోళన, అసహనం, ఆవేశము, అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగాలు రావచ్చు. అందుచేత శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.